ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्ति। సో ఈరోజు మనం చదువుకోబోయే టాపిక్ ఏంటంటే ఆన్ కర్మ ఆస్పెక్ట్ గురించి చెప్పుకోబోతుంటాం. సో కర్మ అనగానే మనకి ఒక నెగిటివ్ ఐడియా ఎక్కువ ఉంటుంటుంది. మనం పూర్వకర్మ అండి, మనం చాలా తప్పు చేసామండి, లేదా మన కర్మ అలా ఉండిందండి, ఇలాంటివి ఎక్కువ మనం మాట్లాడుతూ ఉంటాం. మన పూర్వకర్మ, మన కర్మ ఇలా ఏడ్చిందండి, ఇలాగో మనం మాట్లాడేస్తాం. కానీ అంటే మనం చెడు చేసిందే మన మీద ప్రభావం చూపుతుందంటారా? ఇలా మనం మంచి చేసిందే మన మీద ప్రభావం చూపదా? అయితే ఏదో తప్పులు చేస్తుంటాం, కాదని లేదు. ఆ తప్పులే మన ఇబ్బంది పెడతాయి, మంచివి ఏమి ఉపయోగపడదంటే అప్పుడు ఏమిటి, ఎందుకు చేయాలి? మరి మనం మంచిగా ఉంటున్నది ఏమి ఉపయోగం వచ్చినట్టు మనకి? అనగా మన భావన కరెక్ట్గా లేదు. మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. మన ఏమైనా చెడు జరిగితే వాటిని మనం యొక్క పూర్వకరం ఇలా ఉండిందండి, అందు గురించి ఇలా జరిగిందండి అంటుంటాం. కానీ అలా మాత్రమే తలవకండి. దాని గురించి జ్వాలకుడు గారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Yet, such is the beauty of karma, nature, and much that is done is of such a fine quality and so selfless and so happily oriented that the evil is frequently offset by the good. సృష్టిలో మనం ఒక పని చేసామంటే మనకు ఉండేటువంటి ఈవిల్నెస్ అనేటువంటిది, మనకి ప్రభావం చూపుతున్నటువంటిది ఈవిల్నెస్ అనేటువంటిది ఆఫ్సెట్ బై ద గుడ్. మంచి పని చేస్తున్నటువంటిది ఈవిల్నెస్ అన్నటువంటి దాన్ని అలా తగ్గించేస్తుంటుంది మనకి. అందు గురించి ఆ విషయం ఒకటి బాగా గుర్తుపెట్టుకుంటున్నారు. బై ద గుడ్ దేర్ ఈస్ ఎవ్రీవేర్ లిటిల్ యాజ్ ఇట్ మే బి రియలైజ్డ్ an abundance of good karma of a potency under the same law equal to that which is regarded as bad. కర్మ ఆఫ్ పొటెన్సీలో గుడ్కి అంత ప్రభావం ఉంటుంది, బ్యాడ్కి ఎంత ప్రభావం ఉందో గుడ్డుకు కూడా అంత ప్రభావం ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక మంచి పని చేసామంటే దాని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. ఈరోజు 10 మందికి ఏదైనా అన్నదానం చేసామనుకోండి, దాని ప్రభావం చాలా ఉంటుంది. ఈరోజు ఎవరికైనా ఏదైనా కష్టంలో ఉన్నటువంటి సహాయం చేసాం, అది మనకు ఉన్నటువంటి బ్యాడ్ కర్మాన్ని అది అలా తగ్గించేస్తుంది. బ్యాంకులో డబ్బులు వేస్తే వాడు అప్పుకి డబ్బులు కట్టేసినట్టుగా అది అప్పు తగ్గుతుంటుంది. అక్కడ దాని యొక్క ప్రభావం మనం ఊహించినట్టుగా ఉంటుంది. తెలియదు మనకి. జనరల్గా ఏంటంటేనండి, మనకి లెక్కలు రావనుకోండి, ఉదాహరణకి తెలియకుండా బ్యాంకులో ఏదో 5 లక్షలు అప్పు పట్టాం. వీడు 100 రూపాయలు డబ్బులు సంపాదించుకుని తెచ్చి బ్యాంకులో కట్టాడు. ఎంత కట్టినా కానీ ఇలా ప్రతిరోజు నేను కడుతున్నా కానివ్వండి, ఏంటోనండి ఎప్పటికీ తీరదు, నా కర్మ అలా ఏడ్చిందండి, ఎంత కట్టినా కానీ ఇంకా కట్టాలని అంటారండి. బ్యాంక్కి వెళ్తే ఏం చేయమంటారు సార్, ఇలా అంటుంటాం. తెలియదు మనకు ఆ లెక్కలు ఇవన్నీ తెలియదు కాబట్టి మనం అలా మాట్లాడుతున్నాం. తెలిసినటువంటి అరే అది కాదురా, జాగ్రత్త అవగాహన చేసుకో, ఇదివరకు 5 లక్షలు ఉండే తప్పు, ఇప్పుడు అది 3 లక్షలు తగ్గిపోయింది. ఇలానే నమ్మకం చేసామంటే ఇంకొకటి 2 సంవత్సరాలు ఇది 1,00,000కి లేదా ఇంకో 4 జీరో అయిపోతుంది నువ్వు కట్టాల్సినటువంటి డబ్బు. కనుక జాగ్రత్త ఇలానే చేస్తూ ఉంటారా నాయన అని చెప్తారు వేరేవాడికి. అది ఇక్కడ రహస్యం. తెలియకపోవడం చేత మనం ఏదేదో అనుకుంటుంటాం మనం. There is everywhere, little as it may be realized, an abundance of good karma of potential under the same law equal to that which is regarded as bad. Of this, small mention is ever made.
This good karma brings into activity forces which may work out as healing energies in any specific case. ఇది ఏం చేసినట్టు వీడు చేసినటువంటి గుడ్ కర్మ వీడికి హీలింగ్ ఎనర్జీస్ అనేటువంటిది అలా అక్కడ ఏర్పాటు అయ్యేటట్టు చేస్తుంటారు. అంటే వీడు ఒక మంచి పని చేస్తుంటే లేదా వీడు ఏదైనా ఒక ఇది చేస్తుంటే అక్కడికి ఆ ప్రాంతానికి లేదా వీడికి ఒక హీలింగ్ ఎనర్జీ అంటే వీడికి అందేటట్టుగా చేస్తుంటుంది గుడ్ కర్మ. హీలింగ్ ఎనర్జీస్ అంటే చోట్ల ఉన్నటువంటి ఎనర్జీస్ వీడి యొక్క అంటే వీడు ఆ ఎనర్జీస్ తోటి కలిసి పనిచేయడం అటువంటి స్థితిలోకి వీడు వెళతాడు. హీలింగ్ ఎనర్జీస్ అంటే అట్లా చోట్ల ఎప్పుడు కూడా మన చుట్టూ ఎనర్జీస్ ఉంటాయి. ఊరికి అలా మనం ఇది చేసేసుకోం. వీఆర్ ఆల్ సరౌండెడ్ బై ఎనర్జీస్ అండ్ ఎనర్జీ ఎగ్జిస్ట్ ఇన్ అస్ ఆల్సో. సో ఎనర్జీ ఇది మనం అంటే ఎప్పుడైతే మన ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్ అటువంటిది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం లోకలైజ్ అవుతాం. ఈ లోకలైజ్ అయినటువంటి దానికి ఎనర్జీగా రెస్పాండ్ అవ్వాలి అంటే వీడు లోకలైజ్ అవ్వడం అనేటువంటి దాని నుంచి వీడు అప్లిఫ్ట్ అవ్వాలి. అప్పుడు వీడు చోటులో వీడి చుట్టూతో వర్తించుతున్నటువంటి ఎనర్జీస్ తోటి వీడు ఐడెంటిఫై అవుతాడు. ఆ లిఫ్టప్ రావాలి మనకి. అప్పుడు వీడి చోటులో ఉన్నటువంటి ఎనర్జీస్ తోటి ఎప్పుడైతే వీడు ఐడెంటిఫై అవుతాడో ఆ ఎనర్జీస్ని వీడు వినియోగంలోకి తెచ్చుకుంటాడో దట్ ఈస్ కాల్డ్ హీలింగ్ ఎనర్జీస్. అప్పుడు ఏ ఎనర్జీని ఎక్కడ ఎంత వాడాలో వీడు డైరెక్ట్ చేస్తాడు. వీడు డైరెక్ట్ చేయడం చేత మాత్రం ఎనర్జీస్ వెళ్తాయా లేకపోతే వెళ్ళవంటారా అలా ఉంటుందంటారా సృష్టిలో అంటే అలా కాదు. ఇక్కడ అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం. హీలింగ్ ఎనర్జీస్ ఆర్ డిఫరెంట్. జనరల్గా సృష్టిలో ఎనర్జీస్ అంటుంటే అంతా వర్తిస్తుంటాయి. హీలింగ్ ఎనర్జీ అంటున్నది అందించడంలో ఏంటంటే కనుక అప్పు పడ్డవాడికి వాడికి చేతిలో ఒక 100 రూపాయలు ఇచ్చి జాగ్రత్తగా జీవించిన ఆయన అని చెప్పడం. అప్పు పడ్డవాడు వాడికి 100 రూపాయలు దొరకంటే వాడు చాలా కష్టపడాలి. వాడు బాగా కొంచెం డబ్బు సంపాదించుకుని ఓ 100 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు కట్టి 50 రూపాయలు వీడి చేతిలో మిగులుతుంటుంది. అందునుంచి అలాంటి వాడి చేతిలో పాపం వాడి కష్టం ఇదంతా చూసి మనం వాడి చేతిలో ఒక 100 రూపాయలు ఉండేటట్టుగా చేసాం అనుకోండి. దట్ ఈస్ కాల్డ్ హీలింగ్ ఎనర్జీస్. అంటే ఎవడికి ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ వాడు డ్రా చేసుకోలేనటువంటి స్థితిలో వాడు ఉంటున్నాడు. వాడికి అంత ఎనర్జీ సప్లై చేయడమే హీలింగ్ ఎనర్జీ. అంతమించి మన సృష్టిలో చేసేటువంటి పెద్ద ప్రధానమైనటువంటి కార్యక్రమం ఇంకేం లేదు. వాడికి ఎంత ఎనర్జీ వెళితే వాడు అప్లిఫ్ట్ అవుతాడో అంత ఎనర్జీ వాడికి సప్లై చేయడం. అంత ఎనర్జీ వాడికి అందట్లేదు కాబట్టి వాడిలో ఎంత అవేకనింగ్ రావాలో అంత అవేకనింగ్ రావట్లేదు. అంత అవేకనింగ్ రావట్లేదు కాబట్టి వాడు హీస్ ఫీలింగ్ లో అండ్ హీస్ లోకలైజ్ అయిపోయి వాడు ఐఎమ్ సో అండ్ సో అన్నటువంటి ఫీలింగ్లో వాడు ఎక్కువ ఉండిపోతున్నాడు. వాడికి ఒక అప్లిఫ్ట్మెంట్ అంటున్నది ఈ హీలింగ్ ఎనర్జీస్ ద్వారా ఎప్పుడైతే దొరుకుతుందో ఐఆమ్ సో అండ్ సో అంటున్న దానిలోకి ఐఆమ్ దట్ ఐఆమ్ అంటున్న దానిలోకి వీడు ఎలివేట్ అవుతాడు. సో దీనికి అంతటికీ కావాల్సింది ఏంటంటే చోటులో హీలింగ్ ఎనర్జీస్ అంటుంటే బాగా కావాలి. హీలింగ్ ఎనర్జీస్ అంటే చోట్ల వర్తించుతున్న ఎనర్జీస్ తోటి వీడు ఐడెంటిఫై అయ్యి ఆ ఎనర్జీస్ ఎవరికి కావాలో వాళ్ళకి వీడు అందించేటట్టుగా చేయడం. అంటే వాడందరూ వాడు అందుకోలేడు ఆ ఎనర్జీ. అది ఇక్కడ విషయం ఏంటంటే వాడి చుట్టూతానే ఎనర్జీస్ ఉంటుంది కానీ వాడు అందుకోలేడు ఆ ఎనర్జీని. వాడు ఎందుకంటే వాడు ఓన్ గురువులో వాడు ఓన్ థాట్లో వాడు అలా ఉండిపోతుంటాడు. కాబట్టి వీడు ఆ ఎనర్జీస్ తో వీడు ఐడెంటిఫై అయ్యాడు కాబట్టి వీడు వాడికి ఆ ఎనర్జీస్ పాస్ ఆన్ చేయగలుగుతాడు. అది ఇక్కడ విషయం. Whereas an awareness of good karma of potency under the same law equal to that which is regarded as bad of this small mention ever made. This good karma activity forces which may make as healing energies in any specific case. Upon these energies for good which have been earned and are opening and are operating, the healer can always count. Upon these energies for good which have been earned and are operating, the healer can always count. This is my first point. Ponder upon it. So healer can, ఏం చేస్తాడు healer? Healing energies in any specific case. Earned and are operating, the healer can always count. సో వీడు ఎర్నింగ్ అంటుండే చేయాలి అంటే ఏంటి? ఎర్నింగ్ చేయడం అంటే ఏంటంటేనండి ఈ ఎనర్జీస్ని వీడు హీ కుడ్ ఏబుల్ టు ఓన్ ది ఎనర్జీస్. ఓనింగ్ ఎప్పుడు అవుతుంది? వీడు ఎలివేట్ అయినప్పుడు ఓనింగ్ అంటున్నది సిద్ధిస్తుంది. 10 మంది ఇప్పుడు మన దగ్గర ఒక పార్టిసిపెంట్గా రావడం వేరు, ఒక కార్యకర్తగా రావడం వేరు. కార్యకర్తగా వచ్చినటువంటి వాడు పనిని పంచుకుంటాడు, వాడు ఏదైనా చక్కగా చేయగలుగుతాడు. సో ఒక కార్యకర్తగా వీడు ఎప్పుడైతే తయారవుతాడో దాన్ని ఏమన్నానంటే హీ ఓన్స్ ద ఎనర్జీస్. 10 మంది
సృష్టి కార్యక్రమం నిర్వహణలో వీడు ఒక భాగంగా నిలిచాడు. అందుగురించి వీడి మాట విని వీడి ద్వారా ఎనర్జీస్ అంటే పాస్ ఆన్ అవుతుంటాయి. ఏమండి ఇక్కడ ఇంకో 10 మందికి అన్నం పెట్టాలి సార్, నాకు కొంచెం రైస్ ఇవన్నీ మీరు ఇచ్చేస్తే ఇక్కడ టేబుల్ పెట్టుకుని నేను పెట్టేస్తానని అంటాడు. సరే సార్ మీరైతే ఈయనకు 10 మందికో 100 మందికో ఈయనకి ఇచ్చేయండి ఫుడ్ ఐటమ్స్ అన్ని, ఈయన అక్కడ వడ్డించేస్తారంట. హీ టేక్స్ దట్ ఎనర్జీస్ ఫ్రమ్ ది స్పేస్. అప్పుడు వీడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాడు. అలా upon these energies for good which have been earned and are operating, the healer can always count. సో ఇది ఫస్ట్ పాయింట్గా ఆయన చెప్పేటువంటి ఫస్ట్ పాయింట్గా మనం అవగాహన చేసుకోవాలంటే హీలర్గా ఉండేటువంటి వాడు చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ని చక్కగా వాడు స్వీకరించుకోవడం, వాడు పొందడం అటువంటి జరుగుతూ ఉంటుంది. అంటే వీడు ఒక మంచి పని చేస్తూ ఉంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఒక మందులు కడుతున్నా సరే, ఒక మందులు ఇస్తున్నా సరే, ఒక మందికి అన్నదానం చేస్తున్నా సరే, 10 మందిని ఉద్దేశించి స్వలాభాపేక్ష లేకుండా ఏ పని చేస్తున్నా సరే, సింపుల్గా చెప్పుకోండి ఒక సెంటెన్స్లో, చోట్ల నుంచి వీడిలోకి ఎనర్జీస్ అంటుంటే అలా దిగొస్తుంటాయి. సింపుల్గా అలా దిగొస్తుంటాయి. ఈ దిగి వచ్చినటువంటి ఎనర్జీస్ని వీడు దాన్ని ప్రాపర్గా వాడు డిస్ట్రిబ్యూట్ చేయడం అంటుండదు, అలా చేస్తుండడం అంటుండే వీడికి ఇవ్వబడేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఇది ఫస్ట్ పాయింట్గా గుర్తుపెట్టేసుకోండి అంటారు. అంటే వీడి చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకి ఈ హీలింగ్ ఎనర్జీస్ అంటుంటే వీడు అలా పాస్ ఆన్ చేస్తూ ఉంటాడు. ఎవడికి ఎంత ఎనర్జీ కావాలో వీడు అంత ఎనర్జీ వీడు అలా పాస్ ఆన్ చేస్తున్నాడు. అంటే వీడికి తెలిసి చేయవచ్చు, తెలియక చేయవచ్చు. స్టార్టింగ్లో అంత కూడా తెలియకుండా అలా జరిగిపోతుంది. 10 మందికి అన్నం వడ్డిస్తున్నాడు. ఒకడు 4 రోజుల నుంచి అన్నం తినలేదు, ఒకడు 2 రోజుల నుంచి అన్నం తినలేదు, ఒకడు పొద్దున్న తిన్నాడు, ఇంకా రాత్రి భోజనం చేయలేదు, రాత్రి భోజనంకి వచ్చాడు. ఇన్ని తేడాలు ఉంటాయి భోజనంకు అక్కడ లైన్లో నుంచున్నటువంటి వాడిలో. ఇప్పుడు వడ్డించేటువంటి వాడు గరిట పట్టుకుని వడ్డిస్తుంటాడు, కానీ ఎవడు 4 రోజుల నుంచి తినలేదో, ఎవడు 2 రోజుల నుంచి తినలేదో స్టార్టింగ్లో ఉన్నటువంటి వాడికి తెలియదు. బాగా జనాల్ని చూసినటువంటి వాడికి, మనుషుల్ని చూసేవాడికి అర్థమైపోతుంది. వాడు ఎవడో పాపం, వాడు చాలా కష్టపడుతూ నడుస్తూ నీరసంగా ఉన్నాడు, వాడు ముందు రా ఆయన ముందుకు రా అని చెప్పి వాడు ముందుకు వచ్చి వాడికి పెడతాడు. వాడు చక్కగా అందరికి పెట్టినట్టుగా కాకుండా ఒక గరిటెలు కాకుండా ఓ 4 గరిటెలు అన్నం వడ్డిస్తాడు వాడు. నేను వాడిని చూసి తెలిసిపోతుంది, కడుపు వెనక్కి వెళ్ళి అతుక్కుపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. వాడు చూసాడు మీకు తెలుస్తుంది. అది ఎట్లాగో సృష్టిలో హీలింగ్ అటువంటి చేయడంలో వీడు చేసేటువంటిది ఏంటంటే చక్కగా ఆ ఎనర్జీస్ అటువంటి డ్రా చేసుకుని వీడు చక్కగా ఆ డిస్ట్రిబ్యూషన్ అటువంటి చేస్తుంటాడు. దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు కర్మ. అంటే వీడు చేసినటువంటి కర్మ దీని ఆస్పెక్ట్స్ చేత ఇది నిర్ణయింపబడుతుంటుంది. ఇది ఫస్ట్ పాయింట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే కర్మ ఈజ్ ఏ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్, బట్ అన్లెస్ ఎ హీలర్ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ ఇనిషియేట్ అండ్ సో ఏబుల్ టు వర్క్ ఎఫెక్టివ్లీ and intelligently on the causal levels whereon souls dwell, it is impossible for him to decide whether any specific case will yield to healing treatment or not. Whether any specific case is yield to healing treatment or not. ఏ కేసు అయినా సరే, ఎవరికైనా సరే హీలింగ్ ట్రీట్మెంట్ అవసరమా కాదా అన్నటువంటిది ఎక్కడ డిసైడ్ అవుతుంటుందంటే కనుక వీడు కాజల్ లెవెల్స్లో వెళ్ళాలి. సోల్స్ అక్కడ ఉంటాయి. అంటే జన్మ తీసుకోవడానికి కారణాలు ఎక్కడ ఉంటాయి అనేటువంటి వీడు వెతకాలి. మనం జనరల్గా వెతికేటువంటిది ఏంటంటే వాడి చుట్టూతో ఉండేటువంటి వాతావరణాన్నే మనం వెతుకుతాం. అంటే ఏంటి, వాడి కుటుంబము, వాడి మీద డిపెండ్ అయి ఉన్నటువంటి వాళ్ళు, వీటిని ఎక్కువగా మనం కన్సిడర్ చేసుకుని మనం అనలైజ్ చేస్తాం మనం సిచ్యువేషన్. ఇది జనరల్గా చేసేటువంటిది. ఆ అనాలిసిస్ వల్ల మనకు లాభం రాదు బాబు. వాడు కాజల్ లెవెల్లో వాడు సోల్స్ అక్కడి నుంచి వాడు సోల్ బాడీ తీసుకోవడం అంటే జరుగుతుంది. కనుక కారణములు ఎక్కడున్నాయి, వీడు జన్మ తీసుకోవడానికి కారణం ఎక్కడుందో ఆ కారణాన్ని మనం దర్శించడం అంటుంది ఎవరు చేస్తారంటే ఈ హీలర్గా ఉన్నటువంటి వాడు ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి బాగా మంచి సాధకుడు అనుకోండి. జీవుల్ని చూస్తుంటే సోల్స్గా చూస్తుంటాడు. ప్రతివాడిని కూడా సోల్గా చూడడం అంటే వీడి యొక్క అభ్యాసంగా ఉన్నటువంటి వాడు సోల్గా చూసినప్పుడు ఎదుటివాడి యొక్క జబ్బుతోటి బాధపడుతున్నాడా లేదా వాడి చివరి క్షణాల్లో ఉన్నాడా అదంతా వేరే విషయం. వాడిని చూసినప్పుడు వీడు కాజల్ లెవెల్లో వాడిని చూస్తాడు. వీడు బ్రతకడం అవసరమా లేదా వీడి దేహం వదిలేయడం అవసరమా, కొంచెం మాట చాలా కష్టంగా ఉంటుంది మనం వినడానికి. ఏది అవసరం వీడికి అంటే వాడు చూస్తాడు. వాడికి కనబడుతుంది ఆ విషయం అంతే. ఎందుకంటే కనుక డెత్ అనేటువంటి ఆస్పెక్ట్ మీద మనకు చాలా రాంగ్ ఒపీనియన్ అండ్ పూర్ ఒపీనియన్ ఉంటుంది మనకు. డెత్ అంటే అదేదో పాపం చేసిన వాడికి వస్తుందటండి, అదేదో చాలా తప్పటండి, వాడికి ఇంత చిన్న వయసులోనే డెత్ వచ్చేసింది,
వాడు ఏంటో వాళ్ళకి ఎంత కష్టం ఇలా ఏవో మనం డెత్ గురించి చాలా రాంగ్ ఒపీనియన్గా మాట్లాడేస్తాం. డెత్ అనేటువంటి దాని గురించి అంటే చాలా చక్కటి ఒపీనియన్స్ పెట్టుకోవాలి మనం క్లాస్ అటెండ్ అవుతాం. డెత్ అనేటువంటిది ఒక ప్యూరిఫికేషన్కి ఒక ఎలివేషన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ కూడా డెత్లో ఉంటాయి. ఇక్కడ పని అయిపోయింది, ఈ ఊర్లో పని అయిపోయినప్పుడు వాడు బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోతున్నాడు. 2 రోజులకి వెళ్ళిపోతున్నాడు అంటే నేను వచ్చి 4 ఏళ్ళు అయినా నేను ఉంటున్నాను కదా, నువ్వు ఉండొచ్చు కదా అంటే వాడికి పని అయిపోయింది, వాడు వెళ్ళిపోతున్నాడు అంతే. దానికి నువ్వేం చేయగలవు అనేటువంటిది చూసుకోవాలి అంతే. చెప్తే కనుక పుట్టినటువంటి ప్రతివాడు 90 ఏళ్ళు బతకాలి అనేటువంటిది లాజిక్ కరెక్ట్ కాదు. బాగుంటుంది వాడి యొక్క వర్క్ ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు భూమి మీద ఉంటాడు వాడు. ఆ వర్క్ వాడిది ఎన్నాళ్ళు ఉంటుంది ఏంటి అనేటువంటిది ఎక్కడ తెలియబడుతుంది అంటే కాజల్ లెవెల్లో తెలియబడుతుంది. ఇనిషియేట్ లెవెల్లో అనేటువంటి వాడు అది చూడగలుగుతాడు, వేరే వాడు అది చూడలేడు. మామూలు లెవెల్స్లో చూస్తాడు, అరే ఏమిటో ఇంత చిన్న వయసులో అయిన వాడికి చావు వచ్చేస్తుంది, ఏంటి ఎంత కష్టం వచ్చింది వాడికి, ఇలాంటివి మాట్లాడుతుంటాం. ఇలాంటివి మాట్లాడడం చాలా ఈజీ, ఎందుకంటే వాడికి అప్పులు ఉన్నాయి, వాడికి ఏదో కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, ఇలాంటివి మాట్లాడడం చాలా ఈజీ. దయచేసి మనం ఎప్పుడు కూడా అలా మాట్లాడేయకండి, అలా ఉండకండి. అంటే మన యొక్క రెగ్యులర్ లైఫ్ ఆస్పెక్ట్స్లో కూడా అలా మాట్లాడడం అంటుండేది కాకుండా కాజల్ లెవెల్లో వెళ్ళి మనం చూడడం అంటుండేది అభ్యాసం చేస్తాం. సో ఒక ఇనిషియేట్గా ఉన్నటువంటి వాడు కాజల్ లెవెల్లో వెళ్ళి చూస్తాడు, వాడికి దేహం, వాడికి హీలింగ్ అనేటువంటిది అవసరమా ఏమిటి, వాడి సంగతి ఏంటి అనేటువంటిది అక్కడ చూస్తాడు అనమాట. చూసినప్పుడు వీడికి అర్థమయ్యేటువంటిది ఏంటో చెప్తున్నారు. టు డిసైడ్ వెదర్ ఎనీ స్పెసిఫిక్ కేస్ విల్ ఈల్డ్ టు హీలింగ్ ట్రీట్మెంట్ ఆర్ నాట్. అంటే మనం హీలింగ్ చేసిన వాడు బ్రతుకుతాడా బ్రతకడా అంటుండేది అక్కడ చూస్తాడు. హోమియో పరంగా చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా మందు సెలెక్ట్ చేసి వాడికి ఒక డోస్ వేస్తే వెంటనే తెలిసిపోతుంది ఈ కేసు తగ్గేదా తగ్గదా, పక్కన తెలిసిపోతుంది. బాగా బాధపడుతున్నాడు, డోస్ వేసాడు, వీడికి తెలిసిపోతుంది మనం ఈ కేసు మన లాభం లేదు, ఓన్లీ వాడు ఉన్నాడు ఏదో ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ చేసి పంపించేయడం, అంతకుమించి మనం ఏం చేయలేము అంటుండే తెలుసు. అటెంప్ట్ చేస్తే వాడు కాదు నేను చేస్తానటువంటిది ఏదైనా చేస్తే కనుక వాడు కొన్ని కేసెస్, అంటే అన్ని కేసెస్ కాదు, కొన్ని కేసెస్ బిఫోరే కొలాప్స్ అయిపోతాయి. జాగ్రత్తగా ఉంటారు ట్రీట్మెంట్ చేసే విషయాల్లో కూడా. Therefore, the healer or practicing disciple assumes in his mind the possibility of cure, which may be possible or not, and of the patient's good karma, and proceeds to apply all possible aid. And patient's good karma, వాడు చేసినటువంటి మంచి, వాడు హీలింగ్ చేయగలమా లేదా, ఈ 2 పాయింట్స్ అవసరం. అంటే వాడు అప్పుపడ్డాడు, వాడికి ఉన్నటువంటి ఆస్తి అమ్మేసి మనం కొంచెం సహాయం చేస్తే వాడు బయటపడగలడా లేదా. ఉదాహరణకి ఏదో 2 లక్షలు అప్పుపడ్డాడు, వాడి దగ్గర ఆస్తి 1 లక్ష ఏదో ఉంది, అది వాడిని అమ్మేసి వాడిని కట్టేయడానికి వాడు రెడీగా ఉన్నాడు. వాడికి 1 లక్ష రూపాయలు వాడికి మనం ఎవరైనా సహాయం చేయాలి, ఓకే మనం ఇస్తే వాడు బయటపడగలడా లేదా. ఇలాంటిది ఒక ఇనిషియేట్ లెవెల్లో ఉన్నటువంటి వాడు చూడగలడు చెప్తున్నాను. ప్రొసీడ్స్ టు అప్లై ఆల్ పాసిబుల్ ఎయిడ్. దిస్ ఈజ్ మై సెకండ్ పాయింట్. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మనం చేసినటువంటి మంచి అనేటువంటిది ఎప్పుడు కూడా మన బ్యాంకులో దాచుకున్నటువంటి ధనం లాగా అది ఎప్పుడు మన పక్కన అలా ఉంటుంది, ఎప్పుడు కూడా అది ఎక్కడికి పోదు. గురించి వీలైనంత మంచి చేయడానికి, వీలైనంత సేవ చేయడానికి ఎప్పుడు కూడా మనం వి షుడ్ ఫైండ్ అండ్ వి షుడ్ సీ ఫర్ ద ఛాన్స్. ఎప్పుడు మనం వెతుక్కుంటూ ఉండాలి. అదంతా అది మన దగ్గరకు వచ్చేది చాలా తక్కువ ఉంటాయి. అంటే నెలకో సంవత్సరానికో ఒకటి వస్తే అన్నాళ్ళు మనం మిగిలిన రోజుల్లో మనం పని చేయకుండా ఉంటే మనకే లాస్. వీళ్ళనంత వెతుక్కుంటూ ఉంటారు మన కండిషన్స్ని, సిచ్యువేషన్స్ని ఏదైనా సేవ చేయడానికి. సో ఇదంతా గుడ్ కర్మ లాగా అదంతా వీడికి దాచిపడి అలా ఉంచుతుంటుంది. ఏదైనా వీడికి అనుకోని సిచ్యువేషన్స్ ఏమన్నా వచ్చాయి, అలాంటప్పుడు ఈ గుడ్ కర్మ అంతా కూడా అక్కడ వాడబడిపోతుంది. హీ విల్ బి సేవ్డ్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్స్. ఒక కండిషన్లో ఏం జరిగిందంటే ఒక ఆవిడకి, ఆవిడ చాలా సర్వీస్ చేసేది మన డిస్పెన్సరీలో. ఆవిడకి సరే ఆఫ్టర్ మ్యారేజ్ ఆవిడకి కొంచెం లేట్గా పాప పుట్టింది. పాపకి చాలా జబ్బు చేసింది, పాప బతకదన్నారు. కానీ అదృష్టవశాత్తు జాగ్రత్తగా నాన్నగారు మెడిసిన్స్ అవన్నీ వేసేసారు, జాగ్రత్తగా సెట్ అయిపోయింది, తగ్గిపోయింది. ఇప్పుడు ఆ పాప పెళ్ళి అయిపోయింది, ఆ పాపకు మళ్ళీ పిల్లలు వెళ్దాం. అప్పుడు నాన్నగారు అన్న విషయం ఒకటి, ఆవిడ చేసినటువంటి ఇన్నాళ్ళు మన డిస్పెన్సరీలో చేసినటువంటి ఇదంతా కూడా ఒక మూమెంట్లో వచ్చి అలా సేవ్ చేసేస్తుందండి. ఇన్నాళ్ళు మనం చేసే ఏం మనం బాగా సుఖపడ్డం, ఏం మనకి హెల్ప్ అయిందని అనుకుంటాం మనం. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ చేసినటువంటి గుడ్ కర్మ ప్లస్ ఒక ఇనిషియేటివ్ యొక్క ఇది వాడిని అక్కడ సేవ్ చేసేస్తాం ఆ సిచ్యువేషన్. అది ఇక్కడ ఆయన యొక్క సెకండ్ పాయింట్గా ఆయన చెప్పారు. అది
థర్డ్ పాయింట్ ఆయన ఏమని చెప్తున్నారు అంటే మై థర్డ్ పాయింట్ ఈస్ టు సజెస్ట్ యూ అండ్ టు ఆల్ ఎంగేజ్డ్ ఇన్ ద హీలింగ్ ఆర్ట్ దట్ మచ్ ఆఫ్ ది సో కాల్డ్ డిజాస్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిసీజ్ అండ్ ఇన్ డెత్ ఈస్ టు బి ఫౌండ్ ఇన్ ఏ రాంగ్ యాటిట్యూడ్ టువర్డ్స్ డెత్. డిజాస్టర్ ఇన్ డిసీజ్ అండ్ డెత్ అది రాంగ్గా మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. ఉదాహరణకి జబ్బు వచ్చింది అంటే ఏంటి, ఉదాహరణకి మనం ఇలా జబ్బు అంటే మనం అది తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆ ఎగ్జాంపుల్ వదిలేసి ఒక రోడ్డు ఏదో బాగా గుంటలు గుంటలుగా ఏదో తేడాగా ఉంది, వాడు ఏం చేస్తాడు, వాడు వెంటనే ఆ రోడ్డు వైపు రాకుండా ఒకటి అడ్డం పెట్టేసి ఆ రోడ్డుని రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఏంటో ఈ కష్టాలు, ఏంటో ఇవన్నీ మన సరిగ్గా వెళ్ళనీరు, వీళ్ళు ఏవో చేసేస్తుంటారు, లేదేదో అనుకుంటాం. ఒక 2 రోజులు 4 రోజులు దాన్ని శుభ్రంగా రిపేర్ చేసేసి తర్వాత గేట్స్ తీసేసాడు వాడు. అప్పుడు హాయిగా వీడు అలా వెళ్ళిపోతుంది. అంతకుముందు చాలా ఇబ్బందులుగా వెళ్ళేటువంటి రోడ్డు వాడు రిపేర్ చేసేటికి చక్కగా సాఫీగా అలా వెళ్ళిపోతాడు. దీని వీడు అవగాహన ఎలా చేసుకున్నాడు వీడు, ద డిజాస్టర్ అండ్ డిసీజ్ ఇస్ దిస్. ఈ ఎగ్జాంపుల్ చెప్తే అవును కరెక్టే కదా అంటుండదు అనిపిస్తుంది. అది డిసీజ్ ఆస్పెక్ట్స్లో కూడా ఇదే జరిగేటువంటి విషయము, జాగ్రత్తగా అవగాహన చేసుకున్నాం. In death is to be found a wrong attitude towards death and to an overstimulation of the beneficence of foreign life. Overstimulation of the beneficence of foreign life. So, the wrong attitude towards death and to an overstimulations of beneficence of foreign life. సో ఫారెన్ లైఫ్లో మన యొక్క నిత్య జీవితంలో మనకి బెనిఫిట్స్, మనకి మంచి అనేటువంటిది లేదా మనకు కలిసి వచ్చేటువంటిది, దాని గురించి మనం అక్కడ కూడా మనం కొంచెం తప్పుగానే అవగాహన చేసుకుంటాం. బెనిఫిషియన్స్ అంటే ధనం లేనటువంటి బాగా ధనం వచ్చింది అనుకోండి, దాన్ని వాడు ఇదంతా ఏదో మంచి చేసిన దాని వచ్చింది అలా కొంచెం దాని మీద అవగాహన కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి మనం. బెనిఫిషియన్స్ ఆఫ్ ఫారెన్ లైఫ్లో కూడా the release of soul through disease and death is not necessarily an unhappy occurrence. A new and better attitude to the phenomenon of death is essential. It is possible and near. Upon this, I need not enlarge, but I do seek to give you a new slant on the subject of sickness and of death. సో సిక్నెస్కి డెత్ మీద ఒక చక్కటి అవగాహన అంటుంది పెట్టుకోండి. వాడికి ఏదైనా జబ్బు వచ్చింది అంటే వాడిలో జరుగుతున్న ఒక ప్యూరిఫాక్టరీ ప్రాసెస్ ఉందంతా కూడా. ప్యూరిఫికేషన్ అనేది అక్కడ జరుగుతున్నప్పుడు ఏం చేస్తుంది, ఆ ఫంక్షన్స్ని కాసేపు అది హోల్డ్ చేస్తుంది. ఆ సెంటర్లో ప్యూరిఫికేషన్ జరుగుతుంది అనుకోండి, స్వాదిష్టాన చక్రంలోనో మణిపూరకంలోనో ఒక ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అక్కడ ఎనర్జీస్ అంటుంటే సెట్ అవుతున్నాయి అనుకోండి, కొంచెం ఓవర్లోడ్ అయింది అక్కడ ఎనర్జీస్. అప్పుడు ఎనర్జీస్ ఊర్ధముఖంగా వెళుతున్నాయి. ఇదంతా వెళ్ళే లోపల ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ పార్ట్కి, ఆ ఆర్గాన్స్కి కొంచెం డిస్టర్బెన్సెస్ అనేటువంటివి ఏర్పడతాయి. ఆ ఏర్పడినటువంటి డిస్టర్బెన్స్ సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో అంతలో వీడు కంగారు పడిపోవడం, ఏంటో ఇంత మంచి చేస్తున్న వాడికి ఇలాంటి జబ్బు వచ్చేసింది ఏంటండి, ఇలాంటివి ఏవో మనం అనేసుకుంటున్నాం. అలాంటివి అనుకోకండి అని చెప్తున్నారు ఆయన ఇక్కడ. సిక్నెస్ అండ్ ఆఫ్ డెత్, అది will you be astonished also if I state that under the law it is quite possible to interfere with karma? The great laws can be transcended and frequently have been in the past and increasingly will be in the future. The law of gravitation is frequently offset and daily transcended when an aeroplane is in flight. So సృష్టిలో ఈ కర్మ ఇవన్నీ కూడా, ఈ కర్మ ఎఫెక్ట్ అనేది అంతా కూడా సృష్టిలో పనిచేస్తున్నటువంటి లాస్ యొక్క ఎఫెక్టా, వాటి యొక్క ప్రభావము వీటి ద్వారా మనం చూస్తామా అన్నటువంటిది ఒక ప్రశ్నగా ఆయన చెప్తున్నారు. కర్మ అన్నటువంటిది ఏంటంటే ఊరిన బ్యాంకులో ఉండేటువంటి వీడి యొక్క క్రెడిట్ డెబిట్ లాంటిది కర్మ. దాని గురించి మనం చాలా రాంగ్ ఒపీనియన్ ఎక్కువ పెట్టుకుంటాం మనం. సో అది వేరు, సృష్టిలో వర్తిస్తున్నటువంటి లాస్ వేరు. దీని బ్యాంకుకి పోలీస్ స్టేషన్కి చాలా లింక్స్ ఉంటాయండి. ఎందుకుంటుంది లింక్? నువ్వు ఏమైనా తప్పు చేస్తే వాడి మాట 10 సార్లు చెప్పినా వినకపోతే అప్పుడు పోలీసుకి అప్పచెప్తాడు వాటిని. సో పోలీసులకి బ్యాంకుకి సంబంధం అనేటువంటిది అలా కాదు, అవగాహన చేసుకోవాలి. సృష్టిలో లాస్ అనేటువంటి ఉంటాయి, సృష్టిలో ఆ లాస్ అనేటువంటి వర్తిస్తుంటాయి. అవి వేరు, వీటి యొక్క కర్మ ఎఫెక్ట్ వేరు. అది ఇక్కడ అవగాహన చేసుకోవాలి.
will be in the future. The law of gravitation is frequently offset and daily transcended when an aeroplane is in flight. ఈ లాస్ అనేటువంటివి వీడి మీద పనిచేయడం అన్నటువంటి దాన్ని వీడు ఎప్పుడు వీడు క్రాస్ చేస్తాడంటే చోటులో వర్తిస్తున్నటువంటి ధర్మములు వాటినే లాస్ అన్నారు. ఈ ధర్మములు మన మీద పని చేయకుండా ఉండేటువంటి స్థితికి ఎప్పుడు వీడు వెళ్ళగలుగుతాడంటే కనుక యూజువల్గా ఎప్పుడు వెళ్ళగలుగుతాడు వీడు వీటి నుంచి వీడు అప్లిఫ్ట్ అయినప్పుడు వీడి మీద ఈ ధర్మములు పనిచేయవు. వీ షుడ్ బి ఏబుల్ టు అప్లిఫ్ట్. అంటే ఏ పని చేయడం చేత వీడు సృష్టిలో నుంచి వీడు అప్లిఫ్ట్ అవుతాడు అనేటువంటి పనులు వీడు జాగ్రత్తగా వీడు ఏర్పాటు చేసుకోవాలి. వీడు ఏర్పాటు చేసుకుంటే వీడి మీద ఏ లాస్ వీడి మీద ఏమి ప్రభావించదు. ఉదాహరణకి మహాభారత యుద్ధం, ఇంత యుద్ధం అయితే కనుక దానివల్ల ఇంతమంది చనిపోవడానికి కారణం నువ్వు అవుతావు, అందువల్ల జాగ్రత్త వహించవలసింది అని చెప్పాడు కృష్ణుడు. మామూలుగా చూస్తే అంత యుద్ధం జరిగినందుకు ఆ యుద్ధం ఇనిషియేట్ ధర్మరాజు చేస్తుంటే ఆయన మీద పడేది ఇదంతా. నేను తప్పు చేసినా అంటే తప్పుగా నిర్ణయం చేస్తే దాని యొక్క ప్రభావం అనేది చాలా. కారణంగా అక్కడ యుద్ధం వనవాసం అన్నీ చేశాడు, అయినా నా రాజ్యం నేను అడిగాను, కాదంటే సరే యుద్ధం చేయడానికి నేను రెడీ అన్నాను, నాదే తప్పు ఉంది ఇక్కడ అని అనుకుంటే వాళ్ళందరూ చనిపోవడానికి నువ్వు కారణం అయిపోతావు. కనుక సృష్టిలో వర్తిస్తున్నటువంటి లాస్ అనేటువంటివి ఎప్పుడు మనం ట్రాన్సెండ్ అవుతాం అంటే వాటి నుంచి వెన్ యూ గెట్ ఎలివేటెడ్ ఫ్రమ్ ది స్పేస్, ఫ్రమ్ ది కండిషన్స్, ఈ లాస్ మన మీద పనిచేయవు. దీని నుంచి ఎలివేట్ అవ్వాలంటే ఏంటి కావాల్సినటువంటిది? హౌ యూ గెట్ ఎలివేటెడ్? ద మూమెంట్ యూ థింక్ అబౌట్ ది అదర్స్ యూ విల్ బి ఎలివేటెడ్ ఫ్రమ్ ది యువర్ లైఫ్. 10 మంది గురించి ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉంటామో, 10 మందికి ఏం చేయగలం అనేటువంటి దృష్టి మనలో ఎప్పుడైతే ఉంటుందో మనం ఉన్నటువంటి కండిషన్స్ నుంచి మనం ఎలివేట్ అవుతాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి సీక్రెట్. సో ఇది ఫ్లైట్ అవడం అంటే దిస్ ఈజ్ frequently offset and daily transcended when an aeroplane is in flight. The energy of faith can set in motion superior energies which can negate or retard disease. So superior energies అంటుంటే కొన్ని ఉంటాయి, అవి డిసీజ్ని నెగేట్ ఆర్ ఇట్ కెన్ రిమూవ్. మనకి పరానాలు వచ్చింది అంటే ఆ జబ్బు ఈ మధ్య ఒక కేసుకి వెళ్ళారంటే చాలా ఆశ్చర్యం ఇస్తుంది, నాకే చాలా ఆశ్చర్యం ఇస్తుంది ఆ కేసు. అంటే నేను ఇది మాట్లాడుతుంటే అన్ని ఇందులోకి తెచ్చేస్తున్నాను అనుకోకండి. ఐఎమ్ విత్ కాన్షియస్, ఐఎమ్ డూయింగ్ దిస్. కేసుకి వెళ్ళినప్పుడు ఆవిడకి సడన్గా పెరాలసిస్ స్ట్రోక్ లాగా వచ్చింది. డాక్టర్స్ ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ ఏమో చూసి దిస్ కుడ్ బి పెరాలిటిక్ స్ట్రోక్ అండి, బట్ మీరు ఎంఆర్ఐ చేస్తే అందులో ఫైండింగ్స్ ఏమీ రాలేదు, సో వీ షుడ్ బి కేర్ఫుల్ ఫర్ సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం అని చెప్పారు. వెంటనే వాళ్ళు ఏం చేశారు, సరే విజయవాడ అక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళు సరే హైదరాబాద్ వెళ్ళిపోదాం అని చెప్పి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆవిడకి మళ్ళీ అటాక్ లాగా వచ్చింది. అటాక్ లాగా వచ్చేసరికి వెంటనే డాక్టర్స్ అన్నారు బెటర్ టు అడ్మిట్ హర్ ఇన్ ఐసీయూ అన్నారు. సరే అడ్మిట్ చేశారు. అన్నీ చేస్తే అన్ని టెస్టులు అన్నీ చేస్తే ఎందులోనే ఏమీ రాలేదు. 2 రోజులు 4 రోజులు కూడా మొత్తం హీల్ అయిపోయింది. అసలు ఈవిడికి స్ట్రోక్ వచ్చిందా ఏమిటా అన్నటువంటి సందేహం కలిగేటట్టు అయిపోయింది. ఏంటి ఇక్కడ జరిగినటువంటి విషయం? మామూలుగా చూస్తే ఇట్ ఈస్ డెఫినెట్గా ఆవిడకు ఉన్నటువంటి సిమ్టమ్స్, ఆవిడ జరిగినటువంటి చూస్తే డెఫినెట్గా స్ట్రోక్ లాగే ఉందంట. ఏంటి ఇక్కడ జరిగినటువంటి విషయం అంటే ఇప్పుడు చెప్పినటువంటిది అక్కడ జరిగిన విషయం. వీళ్ళు ఆ కండిషన్స్ నుంచి ఎలివేట్ అవ్వాలి అంటే వీడు 10 మంది గురించి చేసినటువంటి పని వీడిని ఎలివేట్ చేసేస్తారు. ద ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వెరీ సోషల్ యాక్టివిటీ. సో ఆ సోషల్ యాక్టివిటీ ఇక్కడ అసలు ఎంత చక్కగా చూపించేసిందంటే అద్భుతం. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలంటే ప్రతి వాళ్ళకి మనకు తెలిసినవి చాలా ఉంటాయి, మీకు కూడా. బట్ ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏమిటంటే అదే జ్వాలకులు గారు దీని నుంచి వీడు ఆఫ్సెట్ అవుతాడు, అది ఇక్కడ విషయం అన్నమాట. ద హోల్ సబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఇట్స్ వైటల్ సిగ్నిఫికెన్స్ అండ్ పొటెన్సీ ఈజ్ యాజ్ లిటిల్ అండర్స్టూడ్ యాజ్ ఈజ్ ద లా ఆఫ్ కర్మ. ఈ సబ్జెక్ట్ గురించి ఈ ఎనర్జీ ఆఫ్ ఫెయిత్, ఈ హయ్యర్ ఎనర్జీస్ వీటి గురించి చాలా తక్కువగా మనకు తెలుసు. నిజానికి ఇలా జరిగితే ఇలానే జరిగిపోతే ఇలానే ఉంటుందని దయచేసి అనుకోకండి. అందరి మీద అలా ప్రిన్సిపల్స్ అలా పనిచేయవు. ఉదాహరణకు పోలీసు ఉన్నాడు, ప్రతివాడిని పట్టుకుని వాడిని శిక్ష చేసి వాడికి పెనాల్టీలు రాసేస్తాడు. ఒక అంబులెన్స్ ఎలా పట్టుకున్నాడు, ఇంతలోపల ఒక అంబులెన్స్ రాంగ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, వాడు నాపి వాడికి పెనాల్టీ వేస్తాడా? వాడికి వెంటనే ట్రాఫిక్ అంతా ఆపేసి వాడికి సిగ్నల్ ఇచ్చేస్తాడు. వాడు అంతా రాంగ్ డ్రైవ్ చేస్తున్నా సరే వాడికి సిగ్నల్ ఇస్తాడు. అదేంటి అంటే అక్కడ లాస్ అక్కడ అలా పనిచేస్తాడు.
ఇక్కడ రహస్యం. సో సృష్టిలో ఈ లాస్ ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అనేటువంటి జాగ్రత్తగా దెన్ యూ విల్ బి ఎలివేటెడ్ అది. సో ఇట్స్ వైడల్ సిగ్నిఫికెన్స్ అండ్ పొటెన్సీ ఈజ్ యాజ్ లిటిల్ అండర్స్టూడ్ యాజ్ ఇస్ ద లా ఆఫ్ కర్మ. సో ఈ లాస్ అనేటువంటి చక్కగా అవగాహన చేసుకోండి, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ వెరీ వెల్. ఇట్స్ ఎ ట్రెమెండస్ సబ్జెక్ట్ and I cannot further enlarge upon it, but I have said enough to offer you food for thought. దీన్ని బట్టి లాస్ ఎలా పనిచేస్తున్నాయి, కర్మ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అంటే జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. As regards the lengthening of the span of life during the past century of scientific attainment, I would point out that true techniques and the possibilities of organized soul action are always parodied and falsely demonstrated on the physical plane by the earlier scientific activities, which are right in motive, but which are only a symbol on the outer sphere of life of coming and usually future soul action. The lifespan will eventually, ఏమంటున్నారంటే క్రితం సెంచరీలో మనకి మమ్మీస్ ఇవి చెప్తారు కదండి, బాడీని అలా ప్రిసర్వ్ చేయడం, ఇంకా ఎంత ఎక్కువ కాలం ఈ బాడీని ఇలా మనం ప్రిసర్వ్ చేసి మనం ఉంచుకోగలం అంటే దాన్ని చాలా రీసెర్చ్ జరుగుతుంది. బాడీ పాడైపోకుండా దాచుకోగలగడం అంటున్న దాని మీద చాలా రీసెర్చ్ అవుతుంది ప్రస్తుతం. దాని గురించి ప్రస్తుతం జ్వాలకులు గారు చెప్తున్నారు కొన్ని విషయాలు. ఈ బాడీని ఇలా ప్రిఫర్ చేసుకోవడం ఇలాంటి వాటి మీద ఆయన చెప్తున్నారు. ఏమంటున్నారంటే ద ట్రూ టెక్నిక్స్ అండ్ ద పాసిబిలిటీస్ ఆఫ్ ఆర్గనైజ్డ్ సోల్ యాక్షన్ ఆర్ ఆల్వేస్ పారడైడ్ అండ్ ఫాల్స్లీ డెమాన్స్ట్రేట్. అంటే సోల్ యొక్క యాక్షన్ ఉంటుంది అనమాట. ఏంటి, మన సోల్ మన బాడీని అది అలా కాపాడుకుంటూ ఉంటుంది, దాని యొక్క పని పూర్తి అవ్వాలి కదా. అందురించి దీనికి ఏ ఇబ్బందులు వచ్చినా సరే సోల్ అనేటువంటిది ఈ బాడీని అలా కాపాడుకుంటూ దానికి ఏమైనా ఇబ్బందులు వచ్చినా, ఏమైనా దెబ్బలు తగిలినా, ఏమైనా జబ్బులు వచ్చినా అది అలా హీల్ చేసుకుంటే అది అలా ముందుకు తీసుకెళ్తాం. ఈ లాజిక్ని సైంటిఫిక్గా పట్టుకుని వాళ్ళు కొన్ని రీసెర్చ్ అనేటువంటి చేశారు, అది చెప్తున్నారు ఆయన. And falsely demonstrated on the physical plane by the earlier scientific activities, which are right in motive. They are right in motive, but which are only a symbol on the outer sphere of life. So, only physical form of life అనేటువంటిది మాత్రమే దృష్టి పెట్టుకుని మనం జీవించడం అనేటువంటిది ఎలా అయితే తప్పో, అలాగే దీని యందు ఈ రకమైన అంటే ఈ ఫిజికల్ ఆస్పెక్ట్ వీడని అనుకుని జీవించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది అలా తప్పు. అది జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఇక్కడ సైంటిస్ట్ అది మాత్రమే అని అనుకుని వాళ్ళు చేస్తున్నారు. అందువలన scientific activities which are right in motive but which are only a symbol on the outer sphere of life of coming and usually future soul action. ఫ్యూచర్ సోల్ యాక్షన్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, సోల్ యాక్షన్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే అదే చెప్పాను కదా, అది అంటే బాడీని అది ఎంత ఎక్కువ కాలంగా అంటే అంత ఎక్కువ కాలం ఆ సోల్ ఆ బాడీని అలా కాపాడుకుంటూ ఉండగలుగుతుంది. ది లైఫ్ span will eventually be shortened or lengthened at will by souls who consciously serve and see the mechanism of the body as the instrument whereby the plan is served. సో ఇది షార్ట్ చేసుకోవాలంటే వీడు బండి ఇచ్చారు, వీడు దాన్ని స్పీడ్ పెంచుకుని పోనీగలడు, వాడిని దాన్ని స్పీడ్ తగ్గించేసుకుని వీడు 2 కిలోమీటర్లు వెళ్ళగానే బండిని ఆపేసుకోగలరు. డ్రైవర్ చేతిలో అంతా ఉంటుంది. కాదండి, డ్రైవర్ చేతిలో ఏముండదు సార్, అక్కడ పోలీసులు ఆ రోడ్డు గవర్నమెంట్ చేతుల్లో అన్నీ ఉంటుందండి. వాడు గ్రీన్ సిగ్నల్ వేస్తే బండి వెళ్ళిపోతూ ఉండడమేనండి, రెడ్ సిగ్నల్ వేస్తే బండి ఆగిపోవడం సార్, డ్రైవర్ చేతిలో ఏం లేదు సార్ అన్నాడు అనుకోండి. ఇదేంటి మనం నవ్వుతాం వాటి చూసి, అలా ఉండదురా నాయన. వాడు రెడ్ సిగ్నల్ వేసినప్పుడు బండి ఆగుతుంది, దట్ డజంట్ మీన్ దట్ డ్రైవర్ ఇన్ హిజ్ హ్యాండ్ దేర్ ఇస్ నథింగ్ అంటుండేది కాదు అర్థం. అటువంటిది ఎలా అయితే మనం చెప్తామో అలాగే సోల్ యాక్షన్ అనేటువంటి దాని చేతిలో సమస్తము ఉంటుంది. వాడు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు జీవించగలడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బండి పక్క ఆపేసుకుని దాని నుంచి బయటకు వెళ్ళిపోగలడు అనమాట ఇక్కడ ప్యాస్. సో ఇన్స్ట్రుమెంట్ వేర్ బై ద ప్లాన్ ఇస్ అప్పుడు అది ఇప్పుడు ప్లాన్ని చోట్ల వర్తిస్తున్నటువంటి ప్లాన్ ప్రకారంగా ఇప్పుడు పనిచేస్తున్నప్పుడు అది ఎన్నాళ్ళు ఉండాలంటే అన్నాళ్ళు ఉండగలదు. మధ్యలో ఏం జబ్బులు వచ్చినా ఏమొచ్చినా సరే దాని నుంచి వాడికి అలా బోర్డు మీద రాసినంత తుడిపేసినట్టుగా జబ్బులన్నీ ఇలా తగ్గిపోయినట్టు అయిపోతుంది, వీడు ఇలా ముందుకు వెళ్ళిపోతుంది. మేడం బ్లౌడ్స్పియర్కి ఎంత పెద్ద జబ్బు వచ్చింది, వీడు బతకదని తీసుకున్నారు కదా అందరికీ, రేపు వీడు చనిపోతుందేమో అనుకున్నారు కదా మరి అందరూ, పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ వచ్చి చూశారు కూడా కదా, మరి ఏమైంది మరి
అంతా అది ఎలా వచ్చిందో అలా అయిపోయింది. అప్పుడు అంత చక్కగా తగ్గిపోయింది. మళ్ళీ కొన్నాళ్ళు ఆవిడ పని చేసుకున్నారు, అంత ఇచ్చేస్తారు అట్లా. షార్ట్ ఎండ్ ఆర్ లెంగ్త్ ఎండ్ అంటే అదే అర్థం. అట్ విల్ బై సోల్స్, నువ్వు చేయాలి, నీకు రెడీ అను అంటే ఎస్ రెడీ, ఐఎమ్ రెడీ టు డూ ఇట్ అన్నది. అది సోల్, ఇది డెసిషన్. అది నేను నీకు మొత్తం తగ్గించేస్తాను, నీకేం పర్లేదు, నువ్వు వచ్చేసేయి, బాగా నువ్వు నీకు తగ్గిపోతుంది చూసుకో, రేపు పొద్దున కదా ఇప్పుడు మొత్తం ఇలా చేస్తాను, అలా అనలేదు మాస్టర్ మోరియా గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి వర్డ్స్, యూ కెన్ గెట్ ది మీనింగ్. whereby the plan is served. Frequently today, lives are preserved in form and both in old age and in infancy that could be well permitted liberation. They serve no useful purpose. Frequently today, ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది, లైవ్స్ ఆర్ ప్రిసర్వ్డ్ ఇన్ ఫార్మ్. దీనికి ఆ ట్రీట్మెంట్ ఇచ్చి ఈ ట్రీట్మెంట్ ఇచ్చి ఎలా అయినా సరే ఈ బాడీలో ఈ లైఫ్ అనేటువంటిది కంటిన్యూ అవ్వాలనేటువంటి ట్రీట్మెంట్ చాలా చేస్తున్నారు. అది చెప్తున్నారు. లైఫ్స్ ఆర్ ప్రిసర్వ్డ్ ఇన్ ఫార్మ్ బోత్ ఇన్ ఓల్డ్ ఏజ్ అండ్ ఇన్ ఇన్ఫాన్సీ. 80 ఏళ్ళ వాడికి వాడి ఆ వయసుకి అంత ట్రీట్మెంట్ అవసరమా తోటి సంబంధం లేదు, వాడికి అంత ట్రీట్మెంట్ ఇస్తున్నారు. చిన్నపిల్లవాడికి వాడికి అంత పెద్ద జబ్బు వచ్చింది, అయినా వాడికి అంత ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దట్ కుడ్ బి వెల్ పెర్మిటెడ్ లిబరేషన్. సార్ అది ఓకే, పెర్మిటెడ్ లిబరేషన్ సరే, అదంతా వాడికి చేయనండి, కానీ దాని గురించి ఒక అవగాహన అంటే పెట్టుకోండి. ఏమంటున్నారంటే that could be well permitted liberation. They serve no useful purpose and cause much pain and suffering to forms which nature left to herself would not long use and would extinguish. Would not long use, would extinguish. సో ఆ బాడీని అలా అంత పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది సరికాదు. ఇదివరకు కూడా ఈ పాయింట్స్ మనకు జార్బుల్ గారు చెప్పారు, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నారు ఆయన. అంత వయస్సు వచ్చేసిన వాడికి వాడు బెడ్ మించలే, వాడు మంచినీళ్ళు కూడా తాగలేడు, అయినా వాడికి చాలా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్ అలా కంటిన్యూ చేస్తుంటాం. ఏం పర్లేదు సార్, మీరు ట్రీట్మెంట్ చేయండి, బిల్ ఎంత కట్టాలో చెప్పండి, నేను కట్టేస్తాను, మా తాతగారు ఎలా అయినా సరే ఆయనకి తగ్గితే చాలు అనుకుంటాం. ఇది సచ్ ఏ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద సోల్ టు బేర్. ఇది జాగ్రత్త అవగాహన చేసుకోవాలి. నోట్ దట్ వర్డ్స్ through overemphasis on the value of foreign life and through the universal fear of death, that great transition which we must all face. Great fear of death. చనిపోతే ఎట్లా, ఏంటి చనిపోతే ఏమైపోతాం మనం అంటే, బాడీలో ఉండంగానే డెత్ మీద చక్కటి అవగాహన అనేటువంటిది క్రియేట్ చేస్తే అలా ఉండం. డెత్ మీద అవగాహన లేకపోవడం చేత మనం అలా బిహేవ్ చేస్తాం. అదే ఫస్ట్ ఆ భయం ఉండకూడదు అనేటువంటి మాట అనకండి ఎవరి దగ్గర. ఫస్ట్ వీడికి కావాల్సింది ఏంటంటే డెత్ మీద ఒక చక్కటి అవగాహన కావాలి. డెత్ మీద ఎప్పుడైతే వీడికి ఒక చక్కటి అవగాహన ఏర్పడుతుందో అప్పుడు వీడు దాని మీద వీడు ఎలా జీవించాలి, ఎలా వర్తించాలి అంటే వీడికి చక్కగా తెలిసిపోతుంది. ఇక్కడ రహస్యం తెలుసుకోవాల్సింది. And also through our deep attachment to form and through our life and through death, that great transition we must all face, and through our uncertainty as to the fact of immortality. Uncertainty as to the fact of immortality. అంటే ఇమ్మోర్టాలిటీ మీద అన్సర్టెనిటీ ఎక్కువ. వీఆర్ ఎటర్నల్ అన్నటువంటి బీయింగ్స్ అన్నటువంటి దాని మీద మనకి అన్సర్టెనిటీ. మనం చనిపోయాక మనం ఉంటాం కదా, మనం ఎలా ఉన్నట్టు అవుతుంది చెప్పండి, ఇట్ ఈస్ అన్సర్టెనిటీ. తర్వాత దైవం మీద మనకి చక్కటి అంటే ఎంతైనా మాట్లాడండి, మన సేఫ్ జోన్లో మనం ఉండడానికి మనం ఎక్కువ ప్రయత్నం చేస్తాం. దైవానికి సమర్పణగా ఉండడం అంటే ఎంత మనం మాట్లాడుకున్నా వీ ట్రై టు బీ ఇన్ అవర్ ఓన్ సేఫ్ జోన్. అంటే మన తెలివితేటలు వీటిని ఎక్కువ నమ్ముతాం, భగవంతుడి కన్నా వీటిని ఎక్కువ నమ్ముతాం. మళ్ళీ ఆ విషయం నాకు అదే గుర్తుకొస్తుంది. మేల్కోటలో ఒక హాస్పిటల్ నాకు కనబడలేదండి, ఒక్క ఇది లేదు అక్కడ. మామూలుగా మనం ఇలాంటివన్నీ మనం భయాలు పెట్టించేవి కదా, ఎక్కడ మీకు అటువంటి వాతావరణంలో అక్కడ లేవు. చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆ ప్రాంతం అంతా తిరిగితే. సో ఇవే ది ఫ్యాక్ట్ యాజ్ టు ద ఫ్యాక్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అండ్ త్రూ అవర్ అన్సర్టెనిటీ యాజ్ టు ద ఫ్యాక్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అండ్ ఆల్సో త్రూ అవర్ డీప్ అటాచ్మెంట్ టు ఫారం. మనకి ఈ ఫారం ఆస్పెక్ట్ అంటే చాలా వీఆర్ వెరీ డీప్లీ అటాచ్డ్ టు దిస్ ఫారం.
దీని గురించి బాగా సాధన అంటున్నది. అంటే సాధనలో వీడి యొక్క ప్రార్థన ఉంటుంది, సాధనలో వీడి యొక్క పూజ ఉంటుంది, సాధనలో వీడి యొక్క జీవితం ఉంటుంది, సాధనలో వీడి యొక్క పర్సనల్ లైఫ్ ఉంటుంది, సాధనలో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండి సాధన లేదనుకోండి ఏమీ ఉపయోగం లేదు. సాధనలో ఇవన్నీ భాగం, బాగా తెలుసుకోవాలి. ఇది ఒక పర్సనల్ లైఫ్ కూడా వీడి సాధనలో భాగం. వాడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళతో ఎలా జీవిస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఇదంతా వీడి సాధనలో భాగం. కనుక ఈ విషయాన్ని వీడు చక్కగా అవగాహన పెట్టుకొని వీడు సాధన చేసుకుంటూ వస్తున్నటువంటి వాడికి ఈ ఫారం లైఫ్ మీద ఒక చక్కటి స్వభావం, ఒక చక్కటి భావం నిలబడుతుంది. వీటి చుట్టూతో ఎన్నో విషయాలు ఉంటాయి, ఎన్నో వస్తువులు ఉంటాయి, వాటితో మనం ఎక్కువ అటాచ్ అయిపోయి ఉండిపోతుంది. 10 రూపాయల బ్యాగ్ ఉంటుంది, దానికే మనం చాలా అటాచ్ అయిపోతాం. మనం ఎవరైనా అడిగితే ఇది నాది సార్, నాది నేను అంటే వీఆర్ నాట్ రెడీ టు ఆఫర్ ఇట్ టు అదర్స్. అది ఇక్కడ చెప్పేది. మనం ఇవ్వడానికి 10 మందికి వాడడానికి సమ్హౌ వి ఫీల్ వెరీ ఇన్కన్వీనియంట్. గురించి అది లాభాలు పెట్టేసుకుని వస్తాం, లేదా 10 మందికి వాడటానికి మనం ఇష్టం చూపించాం. అలా అండి అసలు మీకు మేల్కోట్లో అంతమంది వస్తారని చెప్పాను నిన్న. ఎక్కడ కూడా మీకు హోటల్స్లో వాళ్ళ భోజనం ఎట్లా అంటే ఈ ఇళ్ళ వాళ్ళే వీళ్ళే వండేసి ఆ రోజంతా భోజనాలు పెట్టేస్తుంటారు. వాళ్ళకి ట్రస్ట్ లేవు, ఫండింగ్ లేదు, ఏమీ లేదు. ఆ ఇళ్ళ వాళ్ళే అయినా ఫండ్ ఏదైనా ఇస్తే గవర్నమెంట్ ఏదైనా గుడికి ఏమైనా ఇస్తుందో ఏమో నాకు తెలియదు ఆ డీటెయిల్స్. ఆ ఇళ్ళ వాళ్ళే పొద్దున్న నుంచి రాత్రి దాకా భోజనాలు వండి అలా పెడుతుంటారు ఆ రోజున. రోడ్డుకి పోయే వాళ్ళందరూ కూడా అలా రండి రండి తినండి అని పెడుతుంటారు. అసలు ఆ కాన్సెప్ట్ ఎక్కడుంది అసలు వేరే ఊర్లో నాకు ఎక్కడ కనబడలేదు. ఆ ఇంటి వాడిది ఏదైనా సంస్థ ఉందా? ఏమీ లేదు. ఒక ఆశ్రమం వాళ్ళు ఏమీ కాదే. వాళ్ళ ఇంట్లో వాళ్ళే మొత్తం వాళ్ళ హాల్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటారు. ఈ హాలు ప్లస్ వరండాలో లోపల వండడం, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ వండడం పొద్దున్న నుంచి రాత్రి దాకా. రాత్రి ఈ ఈ ఫంక్షన్, ఈ అకేషన్ అంతా జరుగుతుంది. స్వామివారి ఊరేగింపు అంతా జరుగుతుంది రాత్రి. పొద్దున్న నుంచి జనాలు అలా ఊర్లోకి వచ్చేస్తుంటారు, బస్సులు ఇవన్నీ దిగిపోయేదంతా. అందరికీ వీళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ ఇళ్ళ వాళ్ళు భోజనాలు ఉండి అలా పెడుతూనే ఉంటారు వాళ్ళు. ఆశ్చర్యం చాలా. సో ఈ వీటి మీద మనకు చాలా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది మన ఫారం లైఫ్ మీద. ఫారం అంటే చాలా వీఆర్ వెరీ డీప్ అటాచ్మెంట్ టు ఫారం. వి అరెస్ట్ ది న్యాచురల్ ప్రాసెసెస్ అండ్ హోల్డ్ ది లైఫ్ విచ్ ఇస్ స్ట్రగ్లింగ్ టు బి ఫ్రీ, కన్ఫైన్డ్ టు బాడీస్, quite unfitted to the purposes of the soul. Quite unfitted to the purposes of the soul. దీన్ని అలా పట్టుకుని వదిలేకుండా అలా పట్టుకుని అలా ఉంటుంటాం ఈ తాడులాగా. ఇలా వదిలేయడానికి మనం ఎక్కడ కూడా అస్సలు మనం అంటే తీసుకోండి అనేటువంటిది ఒక థాట్. మనం అలా జీవించలేము. మనం ఇలా జేబులోంచి మహానుభావులు అయితే ఇలా తీసి ఇలా ఇచ్చేస్తుంటారు టక్ టక్ టక్. మాస్టర్ గారు అలా చేసేవారు కాదు. టక్కని తీసి ఇచ్చేది అంతే. దేహం కూడా కావాలంటే అలా తీసి ఇచ్చేస్తారు వేరే వాడికి. కానీ మనం చాలా అటాచ్మెంట్ మనకు ఉంటుంది. అసలు దేహం గురించి తర్వాత మాట్లాడదాం, పెద్ద విషయం అది. తర్వాత మాట్లాడదాం. మన చుట్టూతో మన వస్తువులు వేరే వాడికి ఇవ్వడానికి మనం ఎంతవరకు సిద్ధం? ఒక ప్రశ్న చేసుకోండి. మనం ఒక సంవత్సరంగా ఈ వస్తువు వాడుకుంటున్నాం, ఎవరికైనా కావాలనో లేదా ఎవరికైనా ఇది ఇచ్చేయగలమా? మనం ప్రశ్న వేసుకొని చూసుకోండి. మనది కదా సార్, మనం ఎలా ఇస్తామండి? అంటే ₹1 ఏదో దానం చేయమని చెప్పండి, చేస్తాం, అంతవరకు ఓకే. కానీ నా వస్తువు నేను ఎలా ఇచ్చేస్తాను వేరే వాడికి? మనం ఎక్కడ మహానుభావులు పెద్దవాడు ఆయన రంతిదేవుడు, ఆయన ఏం చేశాడు? ఆయనకి ఎన్నాళ్ళ నుంచి ఆయనకు భోజనం లేదు. జరగ ఒక రోజు భోజనం వస్తే ఆ భోజనం శ్రీ మహావిష్ణువు వచ్చి అడిగాడు, ఇచ్చేసాడు అంట. వాళ్ళు ఉన్న లెవెల్ ఎక్కడ, మనం ఉన్న లెవెల్ ఎక్కడ? మనం పురాణాలు ఇవన్నీ మనం మాట్లాడిస్తుంటాం, చాలా లో లెవెల్లో ఉన్నాం. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కనుక మనం ఎప్పుడు కూడా ఈ ఇవ్వగలగడం అంటున్నది మనం బాగా అలవాటు చేసుకోవాలి. ఇదంతా కూడా సాధనలో భాగం. మన వస్తువే అయినా మనలో ఆ గుణం ఉందా లేదా, అంటే ఇచ్చేస్తే ఇయ్యగలమా లేదా అంటుంది మనకు మనం ప్రశ్న వేసుకొని చూసుకోవాలి. ఇదంతా ఇన్నర్గా మనకు జరిగేటువంటి సాధన, కానీ బయటకి చూపించుకునేటువంటి సాధన విషయాలు ఏవి ఉంటాయి క్లాస్లో. ఈ వస్తువు, ఈ పెన్ నాది, దాని మీద అటాచ్మెంట్ నేను ఎక్కువ ఫీల్ అవుతున్నానా ఏమండి? ఊరినే సరదాగా వేరేవాడికి ఆ పెన్ ఇచ్చేసి చూద్దాం, మన మైండ్ ఎలా ఉంటుంది. అలాంటివి చేసుకుంటూ ఉండండి సాధనలో. ఓ ₹100 సంపాదించాం, ఓ ₹10 ఎవరికైనా ఇచ్చేయగలనా నేనా? ఇచ్చేయగలమా లేదా అంటే అలా ప్రశ్న వేసుకుని అలా ఇచ్చేసి చూడండి. అమ్మో ఇలేకపోతున్నాను సార్, ఎలా ఇస్తాను సార్? మనం బ్యాంకులో దాచుకోవాలి కదండి, మన చుట్టాలు వాళ్ళు ఇంకా ఎక్కువ దాచుకున్నారు సార్, మనం చాలా తక్కువ అండి మేము దాచుకునేది, మీరు దీనికే ఇలా మాట్లాడేస్తే ఎట్లా సార్? ఓకే, దట్స్ ఆల్ రైట్. ఈ విషయాలు జాలకులుగా చెప్పిన విషయాలు మీకు అవగాహన అవ్వడానికి ఇంకా టైం పడుతుందని మనం ప్రశ్న వేసుకున్నాం. మనం అనుకున్న లోపల అలా ఊరుకోవాలి. ఏం లేదు, ఎవరు కూడా మనకేమి చెప్పరు, ఇది ఇలా చేసాం మనకి మనం
ఈ రకమైనటువంటి అంటే ఫారం ఆస్పెక్ట్ మీద మనకు చాలా పట్టు అలా ఉండిపోతుంటున్నాం. అదే ఆయన చెప్తున్నాడు ఇక్కడ, విచ్ ఈస్ అది. And also through our deep attachment to form, we arrest the natural process and hold the life which is struggling to be free. ఆ లైఫ్ అనేటువంటిది వీడు చనిపోవడానికి బాగా స్ట్రగుల్ అవుతుంటుంది. అయినా వీడు దాని దేహాన్ని వదిలేయడానికి వాడు సిద్ధంగా ఉండడు. వాడు ఇంకా ఏదో జీవించాలి, ఇంకేదో పొందాలి, ఇంకేదో చేయాలి అంటాడు. అలా బట్టి అలా ఉండిపోతుంటాడు. దాని నుంచి ఇలా లాగుతూ ఉంటుంది అనమాట, చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితులు అవి ఇవి ఇలా. అయినా వీడు అలా వదలకుండా వాడు అలా ఉండిపోతుంటాడు. సో దీని గురించి మనం కొంచెం అంటే చాలా హయ్యర్ పాయింట్స్ ఇవి, అంత ఈజీగా మనం ఇది కాదు. నెమ్మదిగా ఇలాంటి 10 సార్లు మనం చదువుకుంటే మనలో కొంచెమైనా ఇలాంటి గుణాలు వస్తాయని మనం దాని గురించి వివరంగా మనం చదువుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాः గో బ్రాహ్మణేభ్యः శతమస్తు లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి.